ఎమోషన్, సరదా, ఎంజాయ్మెంట్ అందరినీ కలుపుకెళ్ళడం అనేది రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సహజ గుణం. ఎన్నికల ముందు ఆట విడుపుగా ఆట ఆడారు, అది ఫుట్బాల్ ఆట ఆడారు. అది రాజకీయ పార్టీలు బీజేపీతోనో లేకపోతే బీఆర్ఎస్తోనో కాదు, సరదాగా మిగతా ఆటగాళ్లతో, ఫుట్బాల్ ఆటగాళ్లతో కలిసి ఆడారు. ఆట మధ్యలో షూ పాడైపోతే షూస్ లేకుండానే ఫుట్బాల్ ఆడారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఎమ్మెల్సీ బల్మార్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అట్లాగే టీఎంఆర్ఐఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్సియు ఎన్ఎస్యుఐ యూనిట్ ఎస్యు విద్యార్థులు ఫుట్బాల్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్కి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీము, టీశాట్ సిఇఓ వేణుగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. టోటల్గా చూస్తే ఇంత హడావిడి మధ్యలో ఫుట్బాల్ ఆడి కాసేపు అందరినీ కూడా ఏది హడావిడి జరుగుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా కొంచెం దారికి తీసుకొచ్చారు, ప్రశాంతత చేకూర్చారు. ఎట్లాగూ ఎలక్షన్ హడావిడి అయిపోయింది కదా, ఇక కేవలం ఏదైతే ఇప్పుడున్నటువంటి మిగతాది పోలింగే కాబట్టి ఇక్కడ రిలాక్స్ చేయమనేసి అందరిలో ఉన్న టెన్షన్ కాస్త చల్లార్చారన్నమాట.